నెక్స్ట్ పర్ఫార్మర్ ఫ్రమ్ సిటీ క్లాస్. యా, మా గ్రూప్ నుంచి ఇప్పుడు ఫైర్ రవి అనే వ్యక్తి రాబోతున్నారు. ఓకే, సో లెట్స్. ఆల్రెడీ ఫైర్ రవి గారు లాస్ట్ టైం వచ్చిన మిస్టేక్ చేశారు, గుర్తుంది కదా. కానీ ఈసారి అలా చేయకుండా వస్తానని వాగ్దానం చేశారు. సో చూద్దాం ఎలా చేస్తారు. ఓకే, సో లెట్స్ వెల్కమ్ రవి ఫ్రమ్ సిటీ క్లాస్ గ్రూప్. మెరుపులా లా లా ఆడతా తా తా పిడుగులా లా లా రేగుతా తా తా దమ్ముంటే కాస్కో ఛాలెంజ్ చేసుకో డిస్కో డాన్స్ బయట మిక్స్ చేసి చూపిస్తారా. డబ్బుకి లేదే సిగ్గు ఎగ్గు న్యాయం, అదుంటే నీ కళ్ళే నీ నెత్తికెక్కడం ఖాయం. ఒప్పు చేసిన తప్పులెన్నితే లోకం ఫటాఫట్నట్టు బిగించి చెప్పేస్తా గుణపాఠం. యారే తెలుసుకో దారి మలుచుకో, హద్దు మీరకు ఆటలాడకు జా జా. మెరుపులా లా లా ఆడతా తా తా పిడుగులా లా లా రేగుతా తా తా దమ్ముంటే కాస్కో ఛాలెంజ్ చేసుకో డిస్కో డాన్స్ బయట మిక్స్ చేసి చూపిస్తారా. ఫైర్ రవి, ఇంతకుముందు నేను నెక్స్ట్ ప్రోగ్రామ్ లో ప్రూవ్ చేసుకుంటానని చెప్పాను. ప్రూవ్ చేసుకున్నారా? చేసుకున్నా అనుకుంటున్నారు. అడుగుదాం అయితే. షూర్. ఓకే, నందు. మీరు ఫైర్ రవి అని పేరు పెట్టుకున్నారు కదా? అవును సార్. కానీ ఫైర్ ఏదండి? జనరల్లీ అందరికీ వచ్చిన డౌట్ ఇది. నందు అడిగిన క్వశ్చనే. ఫైర్ రవి అని పేరు పెట్టుకున్నారు, ఫైర్ ఎక్కడ? కానీ ఫైర్ రవిలో ఫైర్ కనిపించకపోయినా ఆ పర్ఫార్మెన్స్ లో ఫైర్ కనిపించింది నిజంగానే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్, ఎందుకంటే మీరు చేసింది చాలా కష్టమైన జాబ్, అట్ ద సేమ్ టైం చాలా రిస్కీ జాబ్. చాలా బాగుందండి మీ పర్ఫార్మెన్స్ కూడా, మంచి వేరియేషన్ ఉంది. వెల్ డన్. ఓకే విద్య, నీకు ఎలా అనిపించింది రవి పర్ఫార్మెన్స్? ఫైర్ రవి గారు, ఐ థింక్ ఐఎమ్ లిటిల్ డిసప్పాయింటెడ్. మీకు సెకండ్ ఛాన్స్ వచ్చినప్పుడు ఐ థింక్ ఇంకా ప్రూవ్ చేసుకుని ఉండాల్సింది మీరు. అప్ టు ద మార్క్ అని నాకు అనిపించలేదు, అద్భుతంగా అనిపించలేదు. ఐ థింక్ ఇట్స్ జస్ట్ ఓకే. సార్ మీరు చెప్పండి, మీకు ఎలా అనిపించింది? మన సోదరుడు నందకిషోర్ చెప్పినట్టు ఫైర్ కనిపించిపోయినా కూడా మీ లోపల ఉండే ఫైర్ ని ఇంకో ఫామ్ లో చూపించారు, బాగానే ఉంది. బట్ ఇంతకు ముందు ఎపిసోడ్ లో ఒక సోదరుడు ఇదే ట్యూబ్ లైట్స్, ఇంకా ఎక్కువ ట్యూబ్ లైట్స్ సాడ్ సాంగ్ ని భగ్న ప్రేమికుడిగా అద్భుతంగా చేశాడు. ట్యూబ్ లైట్స్ తినడం, మింగేయడం, ఇట్ వాస్ మోర్ రిస్కీ. చేసిందే చేసి దెర్ ఇస్ నో కిక్కు పోయింది. ఇప్పుడు మేము అది చూడకుండా ఉంటే దీంట్లో కిక్ వచ్చేదేమో మాకు, బట్ ఆల్రెడీ చూసేసాం అది. మళ్ళీ సేమ్ థింగ్ మీరు ఆఫ్ కోర్స్ అది అతను భగ్న ప్రేమికుడిగా చేశాడు, మీరేమో హ్యాపీగా నవ్వుతూ చేశారు. దట్ ఈస్ ద డిఫరెన్స్. బట్ దట్ వాస్ మోర్ రిస్కీ అండ్ ఎక్కువ ట్యూబ్ లైట్స్ అతను. బట్ చేసినంత వరకు బాగా నీట్ గా ఉంది. మీలో ఉండే ఫైర్, ఆ డాన్స్ కానీ ఆహ్లాదంగా మీరు డాన్స్ చేస్తూ కింద ట్యూబ్ లైట్స్ ఉన్నా అక్కడ మీకు కాలు ఎక్కడ గుచ్చుకుంటుందో, ఎక్కడ బ్లడ్ వస్తుందో ఫీలే లేదు అసలు మీకు. అసలైనది లోపల అంతే ఉంది. ఇంకా అదే అసలైందే బయటికి రావాలి. దానికోసం కదా మేము కానీ రేపు ఆడియన్స్ కానీ ప్రేక్షకులు కానీ అందరూ వెయిటింగ్ ఫర్ ద అసలైంది. సో అసలు మీరు ఏం చేస్తున్నారు, అసలు చూపిస్తే క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, యూ మైట్ ఈవెన్ గో టు ఫైనల్స్. అర్థమైందా? ఆల్ ది బెస్ట్ రవి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. స్కోర్స్ చూద్దాం. ఓకే నందు. 21 out of 25. Okay, 21 out of 25.
Vidya? I would give 15. 15 out of 25. థ్యాంక్ యూ Sir, me score 40 out of 40 out of 50. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ. So Ravi garu, me total score 76 out of 100. Short break to nuclear anti-dandruff shampoo samarపించు అద్భుతం అమ్మ తోడు అదిరిపోయే షో. విలేజ్ మాస్ నుంచి ఎవరు వస్తున్నారు విద్య? Fire Ravi. Oh, let's welcome Fire Ravi. ఫైర్ రవి గారు ఈసారి ఏది కూడా ఫ్లాప్ అవ్వలేదు కదా? ఏది కాలేదు మేడం. ఓకే, సో అడుగుదాం. నందకిషోర్, నీకు ఎలా అనిపించింది ఆయన పర్ఫార్మెన్స్? చూసినవే మళ్ళీ చూస్తే మేమే కాదండి, చూసే ప్రేక్షకులు కూడా బోర్ ఫీల్ అవుతారు. అందుకని మీకు ఆల్రెడీ ఇది వచ్చు కాబట్టి దీంట్లో ఫర్దర్గా ఇంకా ఏం డెవలప్ చేయగలుగుతారో మీరు అది చేయాలండి. అంటే దీంట్లోనే డిఫరెంట్గా చేశాను, ఇంతకుముందు చేశాను, 2 ఐటమే చేశాను. ఏమన్నా నాకైతే డిఫరెన్స్ ఏం కనిపించలేదు. బట్ మీరు చేసింది చాలా కష్టపడి చేశారు. నిప్పుతో ఆడటం ఈజీ జాబ్ ఏం కాదు, కష్టపడ్డారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బాగుందనా బాగాలేదనా నాకు అర్థం కాలేదు. మీకు ఇంకా అర్థం కాలేదా? బాలేదు. మరి మీ మటుకు మీరు బాగా చేశారంటారు ఎందుకు? బాగా చేయకపోతేనే బాగాలేదంటాం మనం. ఆయన జాబ్ బాగా చేశారు కదా, అది రిపీట్. ఆయన జాబ్ బాగా చేయలేదు కాబట్టి మీకు నచ్చలేదు. ఆయన జాబ్ ఆయన బాగా చేస్తే మీకు నచ్చుతుంది. సరే మీ కామెంట్ చెప్పండి, నాకు నచ్చలేదు. మీ కామెంట్ చెప్పండి. రెప్యుటేషన్స్ ఉన్నాయి బట్ స్టిల్ ఐ లైక్ ఇట్. థ్యాంక్ యూ మేడం. ఓకే, భాను గారు, నువ్వు చక్కగా స్మైల్ చేస్తున్నావు, బాగా ఎంటర్టైన్ చేస్తున్నావు. ఎంటర్టైన్మెంట్ కాదు కానీ దేర్ ఇస్ నాట్ ఇనఫ్ ఫైర్ ఇన్ దిస్ ఈవెంట్ విచ్ యూ డిడ్. యు ఆర్ టాలెంటెడ్. మీ టాలెంట్ నేనే కొత్త చెప్పడం లేదు సుమా. మీకు టాలెంట్ ఉంది, మీకు మంచి స్మైల్ ఉంది, డాన్స్ ఉంది, ఈజ్ ఉంది, మీరు సెలెక్ట్ చేసుకున్న మ్యూజిక్ బాగుంది. చక్కగా ఆడుతూ మిమ్మల్ని చూస్తుంటే మనకు జాయ్ ఫీలింగ్ తెప్పిస్తున్నారు. బట్ ఈ అద్భుతం ప్రోగ్రాంలో అద్భుతం ఏం చేశారు? దట్స్ వాట్, అది ఆ లెవెల్కి రీచ్ అవ్వలేదు. ఐఎమ్ సారీ టు సే. బట్ మీరు డెఫినెట్గా నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఏదైనా కొంచెం డిఫరెంట్గా చేయండి సార్. ఓకే సార్. కళ్ళు మూసుకుని ఫైనల్స్కి వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ రైట్, అయితే మరి మీ స్కోర్ చూద్దాం. విద్య 20.
అవుట్ ఆఫ్ 25. థ్యాంక్ యూ 20 out of థ్యాంక్ యూ 25. నందు 12 out of 25. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మీ స్కోర్ 35 out of 50. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ 35 out of 50. థ్యాంక్ యూ సో రవి గారు మీ టోటల్ స్కోర్ 67 out of 100. థ్యాంక్ యూ All the very best. థ్యాంక్ యూ ఓకే నందు ఎవరిని పంపిస్తున్నారు? డెఫినెట్గా ఆయన పర్ఫార్మెన్స్ చూసి మీ అందరూ చాలా చాలా అద్భుతం అని ఫీల్ అవుతారు. Okay. ఎందుకంటే ఆల్రెడీ ఆయన ప్రూవ్ చేసుకున్నారు.